రావాల్సింది 14,49,000 కానీ వచ్చింది కేవలం 9,000 రూపాయలు. అందుకే అవతాతలకు పెన్షన్లు నిల్. రాష్ట్రంలో ప్రతి నెల చివరి నాటికి రావాల్సిన పెన్షన్ డబ్బు రాలేదని సచివాలయాల్లోకి వెళ్లిన వారికి అందుతున్న సమాచారం. ఓ సచివాలయంలో రావాల్సిన పెన్షన్ డబ్బులు 14,49,000 కాగా వచ్చింది కేవలం 9,000 మాత్రమే. పరిస్థితి ఇలా ఉండబట్టే ఎక్కడా కూడా పెన్షన్ చెల్లింపులు సజావుగా జరగడం లేదు. ఖజానా ఖాళీ చేసి పెన్షన్ డబ్బులు బ్యాంకుల్లో వేయకుండా వైసీపీ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. అవతాతల పెన్షన్ డబ్బులను సిద్ధం సభల కోసం జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు కారణంగా పెన్షన్ చెల్లింపులు జాప్యం జరుగుతుందని విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఏపీ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా వాలంటీర్లను విధులకు దూరంగా ఉండాలని తెలియజేసిన విషయం తెలిసిందే. సచివాలయ వాలంటీర్లు అందుబాటులో ఉండరు కనుక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 1వ తేదీన అందాల్సిన పెన్షన్లు రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు పెన్షన్ల కోసం సచివాలయాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉదయాన్నే డబ్బులు ఇస్తాం రమ్మని చెప్పి బ్యాంకు నుంచి ఇంకా రాలేదని తిప్పి పంపించిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. విషయం తెలుసుకున్న మంత్రి జోగి రమేష్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో వైసీపీ మద్దతుదారులు డౌన్ డౌన్ చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. పెన్షన్ రానందనే వృద్ధురాలు మరణించిందని ఆరోపించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు వారక్కడ నినాదాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధురాలు చనిపోయిన దుఃఖంలో తాము ఉంటే ఇక్కడ రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. దయచేసి ఇక్కడేమీ మాట్లాడవద్దని, ఏదైనా ఉంటే దూరంగా వెళ్ళి మాట్లాడుకోమని చెప్పడంతో వైసీపీ మద్దతుదారులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక వార్డులో పెన్షన్ల కోసం ప్రభుత్వం పంపాల్సిన డబ్బులు 14,49,000 కాగా ప్రభుత్వం పంపిన డబ్బులు 9,000 మాత్రమే. అయితే దీన్ని ప్రతిపక్షాలు కోట్ చేస్తూ ట్విట్టర్లో, సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. అయితే దీనికి అధికార వైసీపీ మాత్రం ప్రతిపక్షాల కుట్ర వల్లనే అవ్వాతాతమ్మలకు ఇవ్వాల్సిన పెన్షన్ ఆగిపోయింది అని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది.